హలో, వెల్కమ్ టు ద లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ బై సూపర్ హీరో మాజాస్. చూసారు, లోకి అయిపోయింది. కాన్సిక్వెన్సెస్ చెప్పొచ్చు దారుణంగానే ఉన్నాయని. లెట్స్ సీ వై మార్వెల్ ఇస్ రాంగ్. టు ద వీడియో. సో మనం ఓపెనింగ్ లైక్ ఎంసీయూ మార్వెల్ లోగో పడేటప్పుడు like we hear a lot of different voices, lot of different sayings from some of the famous Best people the world has in the world, and it's like a cosmic look into the Marvel, and it's a sign that everything is about to change. It's a sign that everything is about to change. Ante నేను అది చూసినప్పుడు I had this theory. Okay, ఫస్ట్ యూ హియర్ ఆల్ దిస్ వాయిసెస్, మస్తు ఫేమస్ పీపుల్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ వాయిసెస్ ఫస్ట్ పార్ట్ లో ఉంటాయి, ఇలా జూమ్ అవుట్ అయ్యి నీకు ఒక యూనివర్స్ చూపించి ఇంకో యూనివర్స్ చూపించగానే అప్పుడు నీకు యూ స్టార్ట్ హియరింగ్ ఆల్ ది సూపర్ హీరో వాయిసెస్. నీకు బ్లాక్ పాంథర్, వకాండా ఫర్ ఎవర్ అని అవన్నీ నీకు సెకండ్ రాగానే అనిపిస్తుంది. సో ఇట్ వాస్ ఇండైరెక్ట్లీ లైక్ ఈ వరల్డ్ సూపర్ హీరోస్ లేకపోతే మా వరల్డ్ ఉన్నారు బై. Yeah, I thought that was funny. ఇంకా లోకి లోగో వచ్చింది కదా స్టార్టింగ్ లో, దానికి మ్యూజిక్ రాలేదు ఈసారి. ఫినాలే కదా, సింపుల్ సిన్సియర్ సైలెంట్ అండ్ ఓకే. సో ఓపెనింగ్, వాట్ ఆర్ యువర్ థాట్స్? నాకు నచ్చలేదు. నచ్చలేదు అంటే I'll be honest with you, వాళ్ళ యాక్టింగ్ ఫినామినల్. అసలు ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండేది, లోకి సిల్వేది. వాళ్ళు ఫ్రమ్ రియలైజింగ్ ద ఫ్యాక్ట్ లోకీస్ ఆర్ నెవర్ సపోజ్ టు విన్ నుంచి వాళ్ళ ఇండివిజువల్ పర్సనాలిటీస్ చూపించడం వరకు, లోకీస్ అందరు ఒకటే అన్న కాదు మేము వేరే అని చెప్పడం వరకు, మాకు ఫ్రీ విల్ ఉండాలి అని చెప్పడం వరకు, అరే అది మొత్తం బాగానే ఉంది. ఇట్స్ కూల్ అండ్ ఆల్, బట్ దెన్ మార్వెల్స్ రాంగ్. టైమ్ వర్క్స్. ఫోర్త్ ఎపిసోడ్ లో, ఫిఫ్త్ ఎపిసోడ్ లో వాళ్ళే చెప్పారు. ఏమని చెప్పారు మనకి? అరే ఇది ఎందుకు అవుతుంది అంటే టైం ఎట్లుంది, కాన్సిక్వెన్సెస్ ఎందుకు కావు అంటే ఆ టైం ఎట్లుంది. వాళ్ళకి ఏదో ఒకటి ఇన్కన్సిస్టెన్సీ, వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి దొరికినప్పుడు, వాళ్ళకి ఏం రీజన్ లేకపోతే ఇట్ ఈస్ టైం, ఇట్ ఈస్ గ్లోరియస్ పర్పస్ అంటే అట్లా పనిచేయదు. అంటే టైం స్పేస్ అనేది చాలా కాంప్లెక్స్ subject. అదే కదా, like కొన్నిటికి సింపుల్ ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి. Stephen Hawking or some actual quantum physics. క్వాంటమ్ ఫిజిక్స్ కాకపోయినా ఇది కొద్దిగా కామన్ సెన్స్. ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి ఈ టైం ట్రావెల్ గురించి డీల్ చేస్తారు. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ థింగ్ ఇస్ కాల్డ్ ద గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. ఓకే, ఇది మనము ఏం కాన్సెప్ట్ అంటే, ఇమాజిన్ దిస్, టైం ఈజ్ ఎ సింగిల్ స్ట్రీమ్. ఒక రివర్, ఒక లైన్, నువ్వు ఏం చేంజ్ చేసినా ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది, పీరియడ్. మల్టిపుల్ బ్రాంచెస్ ఏం లేవు. సో ఇఫ్ యూ గో టు ద పాస్ట్, సంథింగ్ హ్యాపెన్స్ అండ్ యువర్ గ్రాండ్ ఫాదర్ డైస్, విల్ యూ ఎగ్జిస్ట్ హియర్? You won't. At the same time, if you don't exist here, you don't go back to the past. దాన్ని గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు. కాన్సెప్ట్ ఉండొద్దు కాబట్టి ఇక్కడ టైం స్ట్రీమ్స్ అన్నాడు, అర్థమైంది కదా. పాస్ట్ చేంజ్ చేసింది మన ఫ్యూచర్ ని చేంజ్ చేయదు, సమ్ అదర్ ఫ్యూచర్ ని చేంజ్ చేస్తుంది అని. సో సమ్ అదర్ ఫ్యూచర్ ని చేంజ్ చేసినప్పుడు, like Hulk explains, like if you go to the past, that past is your present right now, and your former past is like it's past. అంత ఇంకోటి ఉంటుంది, you can't meet your past self అని. అట్లా కొన్ని పారాడాక్సెస్ ఉంటాయి, అవన్నీ డీల్ చేయకుండా సీదా నైస్ గా అట్లా సపరేట్ టైం లైన్ ఉంటుంది భయ, సపరేట్ స్ట్రీమ్ ఉంటది. ఇట్లా నువ్వు జంక్షన్ దగ్గరికి వెళ్తే పక్కన ఇట్లా కొత్త కూడా ఉంటది, ట్రాన్సిషన్ తీసుకుంటావు అన్నాడు వాడు. బాగుంది. అమీర్పేట్ మెట్రో లాగా ఇట్లా రింగులు తిప్పిండు మొత్తం, బాగుంది. కానీ అరే ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఇట్లా టైం బ్రాంచ్, గ్లోరియస్ సీక్రెట్ టైం లైన్ అంటే, well your reasoning is perfectly valid. చెప్పాలంటే లైక్ ఎందుకంటే కామిక్స్ లో, if you look at comics, it's even more messed up. చెప్పాలంటే ఇందులో కంటే there's like zero explanation. So at least we're getting something. I mean, at least happy for that.
like time gurinchi, like at least something like to be nerdy about, but it's fine. I think as long as we realize it's fiction. ఇది ఎంత ఫిక్షన్ అన్న క్వాంటమ్ ఫిజిక్స్ ఇంట్రడ్యూస్ చేసి అరే భయ్యా దిస్ ఈస్ సైన్స్ అని, నా విలన్లు అందరూ సైంటిస్టులు అని చెప్పి ఎక్కడికి వెళ్దాం అనుకుంటారా నాకైతే అర్థం అవ్వట్లేదు. మనం చూస్తాం ఎక్కడికి వెళ్తాం. సో ఫస్ట్ లో మిస్ మినిట్స్ వచ్చింది కదా క్యాసిల్ లో, లైక్ అరే అనుకుంటేనే ఉన్నది తెలుసా మిస్ మినిట్ వచ్చిన మూమెంట్ నుంచి ఇదేదో ఎత్తికల్ పని చేస్తుంది. అది జంప్ స్కేర్ మూమెంట్ లాగా అనిపించింది నాకు అది వచ్చిన సడన్ గా మిస్ మినిట్ రాగానే అర్థం కాదు అది ఈ పిల్ల ఎక్కడికి అనుకొచ్చింది. సో లిసన్ టు దిస్, వాండర్ విజన్ లో ఈ హార్ అగాత మొత్తం పక్కనే ఉంటది. లాస్ట్ మూమెంట్ వరకు ఫ్రెండ్లీగా మధ్యలో కుళ్ళు జోకులు వేస్తే అన్ని చేస్తా, లాస్ట్ రాగానే నేను విలన్ లో భాగం, ఐఎమ్ వన్ ఆఫ్ ద విలన్స్ అని. మిస్ మినిట్ కూడా సేమ్ పనే చేసింది కదా, ఇప్పుడు క్లీష్ అయిపోతుంది. ఇప్పుడు షీస్ బోత్ క్యూట్ అండ్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో తిప్పి తిప్పి అయిపోయినట్టు మళ్ళీ తిప్పి తిప్పి ఉన్న వాళ్ళని వేస్తట్లేదు. ఒక్కసారి బాగుంటది, 2 సార్లు బాగుంటాయి ప్రతి మూవీలో ప్రతి సిరీస్ లో. అంటే సో ఇప్పుడు ఆ క్యాసిల్ చూసే ఆ క్యాసిల్ లైక్ ఆస్థెటిక్స్ లైక్ సరౌండింగ్స్ అంతా లైక్ క్రీపీగా ఉంది. సడన్ గా మిస్ మినిట్స్ లైక్ షీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్ అక్కడ పెడితే, లైక్ యానిమేషన్ పెడితే అలా అవుట్ ఆఫ్ ప్లేస్, ఆ సిచ్యువేషన్ కి కానీ సంబంధం కదా. ఓకే వాయిస్ కూడా మాట్లాడు మొత్తం. That somewhat makes it more creepier. అంటే I didn't expect that kind. It's actually more creepier. Like she is out of place in that weird castle. I mean, ఇప్పుడు అసలు మిస్ మినిట్స్ ఏంటిది? అదొక డిఫరెంట్ పర్సన్. It's probably like program or AI probably. I know like Friday or Jarvis అంటారు. Friday, Jarvis, Ultron చూసాం కదా. వాళ్ళు ఏమవుతుందో సివిల్ వార్ అయింది, ఇప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమో సివిల్ వార్ పార్ట్ 2 అవుతుందేమో. మల్టీవర్స్. ఓకే మల్టీవర్సల్ వార్ అంతకంటే ఇంకా పెద్దదేం కావాలి. కానీ ఈ యొక్క చిన్న స్టెప్ చాలా చాలా పాసిబిలిటీస్ కి లీడ్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసారు క్వాంటమేనియాలో విలన్ క్యాంగ్ అని. ఈ క్యాంగ్ కమీడియన్ అయినా వేరే క్యాంగ్ సీరియస్ ఉంటాడేమో మనకు తెలియదు. Obviously like they can't make everyone goofy comedian. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇందులో జానథన్ లిఫ్ట్ ఎలివేటర్ ఓపెన్ అయ్యి జానథన్ మేజర్స్ కనిపించాడు నాకు. అండ్ ఐ వాజ్ లైక్ క్యాంగ్. దెన్ నేను మళ్ళీ చూస్తుంటే వాడు ఏదో కామెడీ చేస్తున్నాడు. అంటే క్యాంగ్ అయినా లేదంటే ఇంకొక బోనర్ జోక్ అనుకున్నా. నాకు తెలిసి రాంగ్ సెట్ మీదకి వచ్చినట్టున్నాడు. యాంట్ మ్యాన్కి వెళ్దాం అనుకుని లోకికి వచ్చినట్టున్నాడు. సో బట్ ఆయన యాక్టింగ్ అయితే అబ్సల్యూట్లీ క్రేజీ. సింక్ అయింది బాగా. అంటే ఆయన యాక్టింగ్ రేంజ్ లైక్ the concept of variants, like if you think about it, Quantumania lo kuda if you get to see multiple different versions of Kang, like you can get to see the the actors acting range. So different ఎలా యాక్ట్ చేస్తారు. like Wanda కి వచ్చింది డిఫరెంట్ డికేడ్స్ లో ఎలా యాక్ట్ చేసిందో డిఫరెంట్ రోల్స్ లో. అంటే ఒక ఎమోషనల్ డెవలప్మెంట్ యాక్టర్స్ కి కూడా వస్తున్నారు వీళ్ళు. ఒక రోల్ కాకుండా ఒక ఇప్పుడు అరే even though people won't like this, even though this is a controversial opinion, let me tell you this. Captain America character of the deep em kaadu bhaiya, it's mast bland untadi. Simple untadi actually. Simple untadi. Evvad em cheppina no you're wrong, I'm right అని చెప్పాలి అంతే. సో ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏంది, వాడి ఏడ్చినా నవ్వినా ఒకేలాగా ఉంటది Captain America. And Chris Evans is a good actor. He's a phenomenal actor. And Captain America ఏం చేసిండు? Where did it go? It's simple, just be good, do good. అంతే ఏముండదు. At the same time ఇప్పుడు టామ్ హిడ్ల్స్టన్ లేడు బ్రో. ఒక ట్రిప్ ఉండేది ఇది చూస్తుంటే అయితే ఆ ఎమోషన్స్, ఆ చిన్న చిన్న మూమెంట్స్. వాళ్ళిద్దరు ఎపిసోడ్ 5 లో ఆ బ్లాంకెట్ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆ ఎమోషన్ ఎంత క్రేజీ రిప్రజెంట్ చేశారు. ఆ మూమెంట్ లో ఫన్ ఫ్యాక్ట్ తెలుసా, లోకి ఈజ్ అ ఫ్రాస్ట్ జాయింట్, హీ నెవర్ గెట్స్ కోల్డ్. ఎగ్జాక్ట్లీ that's what I was thinking. కావద్దు కదరా అని. వాడు లైక్ ఆ క్యారెక్టర్ లోకి క్యారెక్టర్ అట్లా ఇంకా అంటే ఇంకా లైక్ క్యారెక్టర్ క్రియేషన్ అలాగా లైక్ వేరియస్ క్యారెక్టర్స్ విత్ ఇన్ దట్ సింగిల్ క్యారెక్టర్. ఇంకా సో టామ్ హిడ్ల్స్టన్ కి పర్ఫెక్ట్ రోల్ ఇది.
చూస్తున్న వ్యూవర్స్ కి ఆల్రెడీ తెలుసు రాహుల్ గణేష్ అని ఇంకోటి ఉంటాడు, వాడు లోకిలా కొద్దిగా పులిహోర ఎక్కువ కలుపుతాడు. ఆర్డర్ వచ్చింది క్యాంగ్ బాబాయ్ నుంచి, నూకేసాము డైమెన్షన్ లోకి. మీరు మెల్లగా ఎంతో ఉంటే బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుంటారు వాడు పులిహోర కలుపుడు. గణేష్ గారిని నక్కలాగా ఎలకలాగా చేసేసా, బాక్స్ లో పెట్టేసి పడేసా పక్కన. ఫ్రాక్ తో ఎలానో వీడుగడు ఇలా. వాళ్ళిద్దరు ఇప్పుడు పక్కన ఆడుకుంటున్నారు. సుతితో కొడితే ఆడ ఏమవుతాడు. సరే, just kidding, వాళ్ళు just busy అన్నారు. they'll be back with another video. మార్వెల్ కాల్ చేసింది కొద్దిగా హెల్ప్ కోసం. ఏదో డీల్ మాట్లాడుతున్నారు, సీక్రెట్. ఇప్పుడు let's talk about something. We talked about the beginning, we talked about Kang, వీళ్ళ character development మాట్లాడడం, but then we forgot something important, the ending. ఈ ఎండింగ్ వల్ల మార్వెల్ ఫ్యూచర్ ఎలా మారుతుంది, మార్వెల్ ఫ్యూచర్ చూసి మన మెంటల్ పరిస్థితి ఎలా మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి ప్రాసెస్ చేస్తున్నా ఎలా తీసుకోవాలి, ఎలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఒక మంచి రివర్ లాగా ఉన్నది, నా ఇట్స్ లైక్ హోల్ సర్కిల్, లైక్ అంతా చిన్న చిన్న బ్రాంచెస్ అయిపోయినాయి, పెద్దగా అయిపోయింది. అరే దిస్ ఇస్ సంథింగ్ మనం అప్రిషియేట్ చేయాల్సింది. నేను సైన్స్ ఎంత రాంగ్ అన్నా ఎంత అన్నా ఒక పాయింట్ లో అయితే చాలా కరెక్ట్ ఉండదు. ఇప్పుడు ఇందాక నీ కాల్ లో చెప్పాడు, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ప్రేక్షకులు అందరూ వింటున్నారు, కాఫీ థియరీ. కాఫీ థియరీ బక్కల బాయ్స్ కాఫీ తెచ్చుకోండి, లేదంటే పాప్కార్న్ తెచ్చుకోండి. బెస్ట్ పాప్కార్న్ తెచ్చుకోండి. కాఫీ మీద సోద ఉంటుంది, కొద్ది సోద ఉంటుంది. ఒక నిమిషం ఓపిక పెట్టండి. పొద్దున లేవగానే మన డే కొద్దిగా మంచిగా ఉండాలి, కొద్దిగా ఎనర్జీ కావాలి. యూ వాంట్ సమ్ కెఫీన్, సో కాఫీ తెచ్చుకుంటారు. బట్ దెన్ యూ వోంట్ హ్యావ్ ద సేమ్ కాఫీ ఎవ్రీ డే. కొన్ని రోజులు కొద్దిగా కాఫీ ఎక్కువ వేసుకుంటారు, కొన్ని రోజులు షుగర్ ఎక్కువ వేసుకుంటారు, కొన్ని రోజులు ఇంకా బ్రో లగ్జరీ అని స్టార్ బక్స్ వెళ్తారు. అవసరమైతే పతంజలి మన పౌడర్ వేసుకుంటారు. Let's carry on. Okay. So after all this happens, it's like this. The concept of free will. Concept of free will అంటే నువ్వు ప్రతి చాయిస్ అంటే ఒకే క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ వస్తే యూ వోంట్ చూస్ ద సేమ్ ఆప్షన్ ఎవ్రీ టైమ్. డిఫరెంట్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటావు డిపెండింగ్ ఆన్ యువర్ మూడ్, డిపెండింగ్ ఆన్ యువర్ ఫ్రీ విల్ కదా. సో క్యాంగ్ ఒక పాయింట్ లో అంటాడు, ఇగో భయ నా స్టోరీ అయిపోయింది, నా రైటర్ లా నాకు ఏజ్ అయిపోయింది, ఐ హావ్ ఎ రైటర్స్ బ్లాక్ రైట్ నౌ, నెక్స్ట్ నాకు ఏం రాలో తెలియదు. బట్ దెన్ హీస్ ఆల్సో యాంగ్షియస్ టు సీ, హీస్ రియల్లీ క్యూరియస్. ఎందుకంటే that might be the only moment in his really long life. నెక్స్ట్ టైం అయితే మనకు తెలియదు. He's waiting, he wants to see how the story turns, like how it unveils. చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో చూస్తే there is this white stream, the sacred timeline. మెల్లగా బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. సో ఐ థాట్ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒకే బ్రాంచ్ కదా, ఒక మల్టిపుల్ బ్రాంచెస్ రావాలి అని. దాట్స్ వేర్ మార్వెల్ ఇంప్రెస్ మీ. ఒక బ్రాంచ్ కి ఇంకో బ్రాంచ్ వచ్చి ఇంకో బ్రాంచ్ ఒక రూట్ లాగా అవుతుంది చూడు. ఎందుకంటే ఒక కాన్సిక్వెన్స్ వల్ల ఒక టైమ్ లైన్ జనరేట్ అవ్వదు, మల్టిపుల్ జనరేట్ అవుతాయి. అంటే సింపుల్ లాజిక్ చెప్తా ఒకటి. థార్ డార్క్ వరల్డ్ లో గానీ దాని ముందు గానీ ఫస్ట్ టైం ఎర్త్ కి వచ్చినప్పుడు కాఫీ కప్స్ పగలు పెట్టాడు. అట్ ద సేమ్ టైం ఆ కాఫీ కప్స్ పగలు కొట్టుకోకుండా వెళ్ళి కాఫీ పోర్ చేసుకున్నాడు అనుకోండి, చూసే వాళ్ళకు డిఫరెంట్ ఇంప్రెషన్ వస్తుందా రాదా? సో దాని తర్వాత ఇంకో ఇన్సిడెంట్ అయినప్పుడు వాడిని డిఫరెంట్ ట్రీట్ చేసే వాళ్ళ కాదా? సో అది ఇంకో ఎంటైర్లీ డిఫరెంట్ టైం లైన్ కదా. నువ్వు చేసే చాయిస్ బట్టి నీ అవుట్కమ్స్ వస్తాయి. న్యూటన్స్ థర్డ్ లా, for every action is equal and opposite reaction. I mean ఇక్కడ ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాకపోయినా టైం టర్మ్స్ లో there is a reaction. సో ఆ సీన్ ఉంటుంది చూడు, ఒక్క బ్రాంచ్ ఇట్లా ఓపెన్ అప్ అయి ఒక రూట్ లాగా మల్టిపుల్ టైనియర్ లైన్స్ వస్తాయి. సో దిస్ ఇస్ వేర్ a really good theory comes into place. టెంపాడ్ అనేది ఒక డివైస్ లోకి వేస్తాం. టెంపాడ్ ఏం చేస్తుంది, మనల్ని టైమ్ అండ్ ప్లేస్ లో మన యూనివర్స్ లో మార్చుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇండియాలో ఉన్నావు అని 19th century అమెరికాకి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతావు, 31st century యూరోప్ కి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతావు. అట్ ద సేమ్ టైం నేను ఒక డిఫరెంట్ యూనివర్స్ కి వెళ్తా అంటే వెళ్ళలేవు.
ఎందుకంటే ఈ టెంపాడ్, ఈ టీవీ, ఈ యూనివర్స్. వెయిట్ ఎ మినిట్, అదొకటి ఐ థింక్ ఇట్స్ నాట్ యాక్యురేట్. ఎందుకంటే లైక్ ఇఫ్ యూ సీ ఎందుకు డిఫరెంట్ రియాలిటీస్ వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు టీవీలో, టెంపాడ్స్ ట్రావెల్ అవుతున్నారు, అందుకే డిఫరెంట్ లోకిస్ వచ్చారు కదా. డిఫరెంట్ రియాలిటీస్ కి వెళ్ళారు కానీ డిఫరెంట్ మల్టీవర్సెస్ కి వెళ్ళలేదు. వెల్ ఇట్స్ స్టిల్, ఎందుకంటే ఈచ్ రియాలిటీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిఫరెంట్ యూనివర్స్ ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్లీ. ఓకే మనత్, దిస్ ఇస్ వేర్ నేను కొద్దిగా సైన్స్ చేస్తున్నా. సైన్స్ లో ఎవరైనా వీక్ ఉంటే గట్టిగానండి. స్కూల్లో ప్రాజెక్ట్ చేయండి, మా మార్కులు వస్తాయి. నేను ఇదే చేసిన. సస్పెండ్ చేశారనుకో, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇడిపైన వేసాడు అప్పుడు. సైన్స్ లో ఈ మల్టీవర్సెస్, టైమ్ లైన్స్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు you always have two things. It's called multiple realities, it's called alternate timelines. మల్టిపుల్ ఆల్టర్నేట్ మనం ఏమనుకుంటాం అంటే సేమ్ థింగ్ డిఫరెంట్ మీనింగ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ కాదు. మల్టిపుల్ రియాలిటీస్ అంటే, ఐ మీన్ మల్టిపుల్ యూనివర్సెస్ అంటే, ఒక బుక్ అనుకోండి, ఒక పేపర్ పైన ఇంకో పేపర్ ఉంది, ఆ కాన్సెప్ట్ సేమ్ అయినా అందులో ఉండే ప్లేయర్స్ వేరు. ఇక్కడ లోకి విలన్ కావచ్చు, అక్కడ లోకి హీరో కావచ్చు. ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీస్ కూడా ఉండొచ్చు పక్క యూనివర్స్ లో, మనకు తెలియదు. టైమ్ లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూసావు చూడు, ఒక బ్రాంచ్, ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన టైమ్ లైన్ కాన్సెప్టే కదా. ఒక మూవీ, ఆ మూవీ ఎండింగ్, స్టార్టింగ్ ఆల్రెడీ డిటర్మైన్డ్ ఉన్న లోపల చేసేవి కదా, చిన్న చిన్న చేంజెస్ చేసేవి. ఇప్పుడు వాట్ ఇఫ్ అన్న సిరీస్ వస్తుంది. వాట్ ఇఫ్ అంటే ఏంది, సపోజ్ ఇది అయితే ఏమైతుంది అని టైమ్ లైన్స్ అదే. ఆల్టర్నేట్ టైమ్ లైన్స్ అంటే ఇది కాకుండా ఇది అయ్యి ఉంటే ఏమైతుంది అని. సో మల్టీవర్స్ లో ఇట్స్ టూ డిఫరెంట్ ఫిజికల్ లొకేషన్స్, రైట్? ఇట్స్ ద సేమ్ వరల్డ్. ఇప్పుడు ఎర్త్ 113B and something అన్నారు ఫస్ట్ లోకిని తీసుకురాగానే. సో దర్ ఇస్ సమ్ 113A. సో టూ డిఫరెంట్ వరల్డ్స్ ఉంటాయి, బట్ ద టైమ్ లైన్ ఇస్ ద సేమ్. 113A లో పాస్ట్ లోకి వెళ్తున్నా, ఫ్యూచర్ కి వెళ్తున్నా. నేను 113Bకి వెళ్ళట్లే కదా. నేను నా క్లాక్ తిప్పాను అనుకో, ఇంట్లో మా ఇంట్లోనే తిప్పా, పక్కింటికి వెళ్ళి తిప్పా కదా, నాకు టైం మార్చుకోకపోతే అయితే. Stop it. Get some help. ఏం ఎగ్జాంపుల్ అబ్బాయి. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా మన ఇంట్లో తీసుకోవాలి, నెక్స్ట్ పక్కింట్లో తీసుకోవాలి. ఇది అంతే. ఐ మీన్ ప్లీజ్ పక్కింట్లో చూడకండి. డోంట్ కోట్ మీ ఆన్ దిస్. ఓకే సో క్లారిటీ వచ్చింది, బోత్ ఆర్ డిఫరెంట్. యా. సో టెంపాడ్ అనేది వీళ్ళు చెప్పిన లాజిక్ బట్టి మన యూనివర్స్ లోనే ఉండాలి. సో దట్స్ వాట్ యు కాల్ సేక్రెడ్ టైమ్లైన్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఎండింగ్ ఏంటి, ఇప్పుడు మన యూనివర్స్ లోనే క్యాంగ్ వేరియంట్స్ ఉన్నారు. సో క్యాంగ్, ఇట్స్ నాట్ అబౌట్ మల్టీవర్స్, ఇట్స్ అబౌట్ మల్టిపుల్ టైమ్ లైన్స్. మల్టీవర్స్ లో క్యాంగ్లు ఉంటారు, కానీ వాళ్ళకి మల్టిపుల్ టైమ్ లైన్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ క్యాంగ్ ఇస్ ఎ డిఫరెంట్ ట్రీ, వాళ్ళకి వాళ్ళ రూట్స్ ఉంటాయి. నా థియరీ ఏంటంటే, ఇప్పుడు యాంట్‌మ్యాన్ క్వాంటమేనియాలో క్యాంగ్స్ తో విలన్, అది ఆల్రెడీ చెప్పింది, ఇట్స్ ఫిక్స్డ్ ఇన్ స్టోన్, అది చేంజ్ చేయరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లోకిని ఆ ఈక్వేషన్ లోపలికి ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఎందుకంటే యూ టోల్డ్ మీ దిస్ ఆల్రెడీ, క్వాంటమ్ రెల్మ్, అక్కడ ఒక చిన్న ఈస్టర్ ఎగ్ కనిపిస్తుంది. ఒక స్ప్లిట్ సెకండ్ కి బ్యాక్గ్రౌండ్ లో ఒక హైలీ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ సిటీ కనిపిస్తుంది. ఇట్ లుక్స్ సిమిలర్ టు టీవీఏ. కాంగ్రెస్ లో దాన్ని క్రోనోపోలిస్ అన్నారు, ఇక్కడ టీవీఏ అంటున్నారు. Yeah, it looks similar to TVA, but we just we don't have the confirmation yet. Okay, let's assume, ఒక్క నిమిషం కోసం ఏమనుకుందాం, ఇట్ ఇస్ టీవీఏ అనుకుందాం. సో టీవీఏని క్వాంటమేనియాలో ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఇప్పుడు లోకి ఇస్ అ విలన్, ఇస్ నాట్ హీరో. సరే, యాంటీ హీరో కాదు, విలన్ కాదు, మధ్యలో. సో అట్లాంటి పర్సన్, హీ డిడ్ ఈవిల్ ఇన్ ద పాస్ట్, రైట్? హీ డిడ్ రాంగ్ థింగ్స్ ఇన్ ద పాస్ట్. సడన్ గా యాంట్ మ్యాన్ గానీ వీళ్ళ ముందరికి వచ్చి, బ్రో ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటే, దే వోంట్ డూ ఇట్. దట్స్ నాట్ హౌ a story works. సో సేమ్ టైమ్ లైన్ లో ఒక డిఫరెంట్ బ్రాంచ్ లో ఇప్పుడు లోకి వెళ్ళాడు. లెట్స్ సే ఆ బ్రాంచ్ లో స్కాట్ లాంగ్ ఉన్నాడు. మరి కన్ఫ్యూజింగ్ అయిపోయింది, నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ఇట్ దిస్ వే. ఇప్పుడు క్వాంటమేనియా, లోకి ఇస్ మోర్ లైక్ ఎ సోర్సరర్.
Yeah. Let's look at it that way. Hmm. So according to some of the industry renowned, Hollywood reporters, outlets, media outlets, it is rumored that Loki will be returning in Multiverse of Madness as well. So that makes it a movie of 3 sorcerers: Wanda, Doctor Strange, and Loki. So I assume Loki Quantumanialoki raadu. I assume. Maybe a name drop, maybe references, కానీ definitely not అనుకుంటున్నా. That makes sense. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు క్వాంటమేనియాలో క్యాంగ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారా ప్రాపర్ గా సినిమాటిక్ యూనివర్స్ లోపలికి, అంటే మెయిన్ స్టోరీ లైన్ లోపలికి తీసుకొస్తారా? లోకి సిరీస్ అనేది సపరేట్ స్టోరీ లైన్, మెయిన్ స్టోరీ లైన్ ఏం కాదు అవెంజర్స్. యా, ఇట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకే లాస్ట్ కి లైక్ వి సీ అ క్యాంగ్ స్టాచ్యూ కదా ఒక టైం లైన్ లో, లోకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ప్రాబబ్లీ అవర్ సీక్రెట్ టైం లైన్. లైక్ నేను అది అనుకున్నా, మన టైం లైన్. యా, లెట్స్ కాల్ ఇట్ ద అవెంజర్స్ టైం లైన్. ఓకే, మన టైం లైన్ సీక్రెట్ టైం లైన్ అనుకన్నా ఇట్స్ అవెంజర్స్ టైం లైన్. ద రియాలిటీ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మూవీస్. యా, లెట్స్ సే ఓకే, వరల్డ్ లో ఒక అవెంజర్స్ టవర్ ఉంది కదా, లైక్ డిస్ట్రాయిడ్ అవెంజర్స్ టవర్ ఉంది కదా, ఇట్స్ ఆల్ పోస్ట్ అపోకలిప్టిక్ టైప్ ఉంది కదా. సో దానిపైన ఇఫ్ యూ సీ స్టార్క్ గానీ అవెంజర్స్ గానీ ఏం రాస్తుంది, కెంగ్ అని రాస్తుంది, QENG. సో కెంగ్ ఈజ్ నథింగ్ బట్ నో వన్ బట్ క్యాంగ్. ఇప్పుడు హీ కమ్స్ టు ఎర్త్ కాదు చెప్పాలంటే, హీ గోస్ బై దట్ నేమ్ as Kang in the sacred timeline according to comics. So there is a possibility that our tower take over chesedi, our place take over chesedi Kang Enterprises. See, there so only 4 options unnai. Iron Man ledo, Captain America ledo, kotta heroes paata heroes tho kalsi Kang the Conqueror fight cheyali. ఎలా చేస్తారో తెలీదు. ఆర్ మేబీ జస్ట్ యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ కావచ్చు, ఎందుకంటే క్యాంగ్ ఇస్ నెవర్ లైక్ సూపర్ బిగ్ బ్యాడ్ లైక్ థానోస్. అవెంజర్స్ వచ్చే అంత ప్రాబ్లం కాదు కానీ లైక్ దే డెఫినెట్లీ హ్యాడ్ ఇంటరాక్షన్స్, కానీ యా, హీ ఈస్ నాట్ సీన్ as సూపర్ బిగ్ బ్యాడ్ గాయ్ అట్లా కాదు. లైక్ హీ ఈస్ అ బిగ్ బ్యాడ్ గాయ్, కానీ మేబీ యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ ఇద్దరు హ్యాండిల్ చేయగలుగుతారు అనుకుంటున్నా, క్వాంటమేనియా ఉంది కాబట్టి. ఎందుకంటే a movie needs its big villain ఎట్లయినా. సో దేర్ ఐ థింక్ దే కుడ్ హ్యాండిల్ దట్. సో ఇప్పుడు స్టార్క్ టవర్, ఆ టవర్ కి వచ్చేసి లైక్ హోమ్ కమింగ్ లో, ఫార్ ఫ్రమ్ హోమ్ లో చూస్తే ఆ బిల్డింగ్ ఆల్రెడీ రెనోవేషన్ లో ఉంటుంది. సో దేర్ ఆర్ 4 చాయిసెస్. ఒకటి, ఇట్ కుడ్ బి ఆస్కార్ప్, స్పైడర్ మ్యాన్స్ బిగ్ బ్యాడ్ విలన్. సిటీలో ఒక బిగ్ బిల్డింగ్ ఉండాల్సిందే వాళ్ళకి, తప్పదు, నార్మన్ ఆస్బార్న్. సెకండ్ చాయిస్, బాక్స్టర్ బిల్డింగ్ ఫర్ ఫెంటాస్టిక్ ఫోర్. ఓకే, సో ఫెంటాస్టిక్ ఫోర్ కి బాక్స్టర్ బిల్డింగ్ ఒకటి ఉండాలి, ఆల్రెడీ కూడా న్యూయార్క్ లోనే ఉంటారు, మ్యాన్హాటన్ లో. థర్డ్ చాయిస్ ఇది, క్యాంగ్ ఎంటర్ప్రైజెస్, అండ్ ఇంట్రడ్యూస్ హిమ్ ఇన్ ద క్వాంటమేనియా, ఎందుకంటే దే హ్యావ్ టు హ్యావ్ ఎర్త్లీ బీయింగ్ టు గో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను కట్టించుకుంటున్నాను, అదే పెంటౌస్ నాది. ఓకే, హెలిప్యాడ్ అయితే ఉంది కదా, తిరుగుదాం. సో ఫోర్త్ చాయిస్ వచ్చేసి నేను అనుకుంటున్నా ఏంటంటే, ఇట్ ఈస్ అ స్ట్రెచ్, కానీ పార్కర్ ఇండస్ట్రీస్ కావచ్చు. లైక్ ఇఫ్ యూ సీ ఇన్ కామిక్స్, పార్కర్ ఇండస్ట్రీస్ ఇస్ అ బిగ్ థింగ్. ఐ మీన్ ఇట్స్ నాట్ పాసిబుల్ రైట్ నా, ఎందుకంటే ఇట్స్ ఆఫ్టర్ స్పైడర్ మ్యాన్ గోస్ ఆఫ్టర్ కాలేజ్ అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ సమ్ టైం పడుతుంది. I mean, MCU can change anything, so it is a stretch. Kani, it's like the fourth choice. Can make sense. Can make sense. Can industries make sense. If not, maybe No Way Home lo Norman Osborn కావచ్చు, చెప్పలేం. Like it's still possible. ఎందుకంటే Oscorp needs a big bill. ఇంకా Goblin ని, Octopus ని introduce చేయలేదు. We need those guys. Yeah, అంటే villains by all. Yeah, Norman Osborn first setup చేయాలి కదా Goblin రాకముందు. సో ఇట్స్ పాసిబుల్, బట్ విల్ సీ. అండ్ నాకైతే ఫెంటాస్టిక్ ఫోర్ వస్తే బాగుంది అనిపిస్తుంది, కానీ బట్ ఇట్స్ నాట్ టూ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే అవెంజర్స్ పోయి ఫెంటాస్టిక్ ఫోర్ వచ్చే సేమ్ బిల్డింగ్ లో కూర్చున్నారు.
సేమ్ బిల్డింగ్ వదిలే ఇప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ వస్తారు. వాట్ ఇఫ్ ఫెంటాస్టిక్ ఫోర్ కమ్స్ అండ్ మళ్ళీ సిల్వర్ సర్ఫర్ వస్తాడా? అంటే ఇప్పుడు నీకు ఒక సైడ్ గ్యాంగ్ ఉన్నాడు, లిటరల్లీ టైమ్ లైన్స్ తో ఇట్లా మొత్తం తొక్కుడు వెళ్ళి ఆడుకుంటున్నాడు వాడు. ఇటు సైడ్ నుంచి గ్యారెక్టర్స్ వస్తాడు, ప్లాన్స్ తో బాస్కెట్ బాల్ ఆడుకుంటాడు. అందరు ఆటలాడుకుంటుంటే మనం నైస్ మనం పోస్ట్ క్రెడిట్ సీన్స్ కోసం థియేటర్లో కూర్చుంటాం. ఇది కాన్సెప్ట్ ఏదో బాగుంది. సో ఫేజ్ 4 ఇస్ బేసికలీ ఒలింపిక్స్. మార్బుల్ ఒలింపిక్స్ వీడియో టైటిల్ అదే, మార్బుల్ ఒలింపిక్స్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. పెట్టేద్దాం. సో అది ఓవరాల్ థాట్స్ ఎపిసోడ్ పైన. ఇట్ వాజ్ ఓకే. జానథన్ మేజర్స్ క్రేజీ చేశాడు. నాకు మోస్ట్ ఆఫ్ ద టైం ఇలానే అనిపించింది, వాడితో కూర్చొని వాడు లైంగా లేదంటే నిజం చెప్తున్నాడా ఫిగర్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టినట్టు అనిపించింది. That's a concept of free will కదా. You don't know until you choose. That's what you believe. Exactly. సో లోకి ఒకటి చూస్ చేసుకున్నాడు, సిల్వి ఇంకోటి చూస్ చేసుకుంది. సో సిల్వి choice consequences multiple. But then I'm ready for season 2. I'm waiting for season 2. Season 2 absolutely. Season 2. Wait, WandaVision season 2 confirm కాలేదు అనుకుంటా. There's a chance. There's a huge chance. Yeah, there's a chance. ఎందుకంటే 23 Emmy nominations వచ్చాయి. క్యారెక్టర్స్ వదిలేరు కదా, ఎక్కడో మూల కూర్చొని గాల్లో దోశలు వేసుకుంటాడు. కామెడీ ఏంటంటే ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ కి 5 nominations వచ్చాయి. అందులో డాన్ షీడల్ కి వచ్చింది ఒక నామినేషన్. హీ వాజ్ లైక్ వాట్ 4 minutes మూవీలో, సారీ ఎంటైర్ సిరీస్ లో నాట్ ఈవెన్ 4 minutes, ఇంకా ఫ్యూ. వాడికి నామినేషన్ ఎందుకు వచ్చిందో వాడు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నాడు ఇప్పుడు. ప్రజల మహిమ. లైక్ ఇట్స్ సో ఐరానిక్, ఎందుకంటే నువ్వు ఇట్స్ ఆల్ అబౌట్ రేసిజం అండ్ ఎవ్రీథింగ్. క్యారెక్టర్ ఐజాయా బ్రాడ్లీ ఉన్నాడు చూడు, అతను ప్లే చేసిన యాక్టర్ కి కావాలి యాక్చువల్ నామినేషన్ రావాల్సింది. బట్ దే మిస్డ్ ఇట్ విత్ డాన్ షీడల్. సో ఇట్స్ సో ఐరానిక్. అంటే అదే రేసిజం తో లైక్ దే ఫర్గెట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు బ్లాక్ పీపుల్, అండ్ దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ది రియల్ లైఫ్. సో ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ డెఫినెట్లీ సీజన్ 2 వస్తుంది అంటే మోస్ట్ లైక్లీ. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, వింటర్ సోల్జర్ ఉన్నారు, ఫాల్కన్ ఉన్నారు. సారీ ఇప్పుడు ఫాల్కన్ కాదు, కెప్టెన్ అమెరికా. స్పీక్ చెప్పేది ఒక ఎలివేషన్, ఏది ఒక ఇంట్రడక్షన్. ఓకే, సో లోకి సీజన్ 2 అది హైయెస్ట్ యాంటిసిపేటెడ్ అనుకుంటా ఇప్పుడు ఈ మూడిట్లో. ఎందుకంటే ఆబ్వియస్లీ మైండ్స్ వర్ బ్లోన్ అవే విత్ దిస్. అండ్ కింగ్ లోకి ఇంకా మనం చూడలేదు. Was that a misdirection from Marvel as they usually do, or was it from something from season 2? King Loki wasn't important, to be honest. ఎందుకంటే కామిక్స్ లో ఒక సపరేట్ చిన్న ఆర్క్ ఉన్నా, ఇక్కడ కాన్సెప్ట్ అసలు లోకీస్ కింగ్ లోకి అనే కాన్సెప్ట్ ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే టు ప్రూవ్ వన్ పాయింట్, లోకీస్ ఆల్వేస్ బిట్రే ఈచ్ అదర్. లాస్ట్ కైండ్ అదే కదా. ఈవెన్ దో దట్ డిడ్ంట్ మీన్ టు, దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఎండ్. ఎగ్జాక్ట్లీ. సో కింగ్ లోకి ఇప్పుడు మిస్ మినిట్స్ వచ్చి ఒక డీల్ ఆఫర్ చేస్తుంది కదా స్టార్టింగ్ లో. లైక్ యూ కెన్ లివ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అన్నట్టు, లైక్ ఇన్ ఎనీ వే, లైక్ టుగెదర్ అన్నట్టు. సో మేబీ అప్పుడు ఒక ఫ్లాషెస్ ఆఫ్ ఇమాజినేషన్ కావచ్చు కింగ్ లోకి, లైక్ హీస్ ఇన్ అ థ్రోన్ అండ్ ఎందుకంటే కింగ్ లోకి అంటే ఆ స్టోరీ ఆర్క్ కూడా కంటిన్యూ చేయడానికి ఏం లేదు అక్కడ ఏం ఉండదు. అండ్ ఇట్స్ లైక్ వాట్ ఇఫ్, చిన్న వాట్ ఇఫ్. ఎగ్జాక్ట్లీ. సో కింగ్ లోకి మేబీ సీజన్ 2 ఆర్ మేబీ జస్ట్ అ మిస్డిరెక్షన్ లైక్ అవెంజర్స్. హల్క్ అండ్ కెప్టెన్ అమెరికా ఇన్ఫినిటీ వార్ లో లాస్ట్ కి రన్ చేస్తూ ఉంటారు చూడు ట్రైలర్ లో. అలానే దట్స్ బుల్షిట్. హల్కే రాడు అందులో. సో that's it. Today's episode is bonkers. So No Way Home trailer తొందరలో రావాలి boys and girls actually. Probably next week. To all the people out there. Probably next week. At most మనకి ఆగస్ట్ లో వచ్చేయాలి. మేము ఒక రియాక్షన్ వీడియో ఆబ్వియస్లీ చేస్తాం No Way Home కి, because it's a multiversal movie as we know it. Andrew Garfield, Tobey Maguire are probably variants of Spider-Man. వస్తారు. We'll see all the different kind of action. MCU's first time. Yep. So
చూడడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది ఫ్యూచర్ MCU, బట్ కన్ఫ్యూజింగ్ యాజ్ Nagasuriya says and not accurate with time and space. We'll take a different lecture from you. నాకు డిగ్రీ ఉందన్నమాట అందులో. అదే లెక్చర్ తీసుకుంటాం నెక్స్ట్, వచ్చేయండి. అరే ఇది ఉంది, Patreon ఫాలో అయిపోండి. నిజంగా లేదు, ఫాలో అయిపోండి, మనోడు క్లాసెస్ ఇస్తాడు. ఏమంటారు? TED Talks. Let's go. Alright boys.